ఇక పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం నగరంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు, ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి వ్రతాలను ఆచరించి స్వామివారికి తమ మొక్కులు సమర్పించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా, అందులోనూ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు అన్ని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ అందుబాటులో ఉన్నారు. పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం నగరంలో ప్రముఖంగా శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడడం మనం చూస్తున్నాం. ఆలయ సిబ్బంది ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? అటు పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అనంతపురం నగరంలోని శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడడం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే ఇప్పటికే భక్తులు ఉదయాన్నే పవిత్ర పుణ్య స్నానాలను ఆచరించి అటు కార్తీక దీపాలను వెలిగిస్తూ కూడా ఆలయ ప్రాంగణంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. శైవ క్షేత్రాలు మొత్తం కూడా కిటకిటలాడుతున్నాయి. ఆలయ సిబ్బంది ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? అనంతపురం జిల్లా చెరువుకట్ట సమీపాన వెలసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ఎక్కడ చూసినా కూడా భక్తులు శైవక్షేత్రాలన్నీ కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతున్నాయి. చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తి భావాన్ని చాటుకుంటూ ఉన్నారు. అనేక మంది భక్తులు స్త్రీ పురుష తేడా లేకుండా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో వేచి ఉంటూ స్వామివారి దర్శనం కోసం కానీ లేదా కార్తీక దీపాలు వెలిగించేందుకు కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తండోపతంగా తరలి వస్తున్నారు. దీనికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇటు ఆలయ నిర్వాహకులు కానీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కల్పిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అమాంఛనీయ ఘటన జరగకుండా కూడా బారికేడ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా దీపాలు వెలిగించేటప్పుడు జాగ్రత్తలు చెప్తూ కూడా మైక్ లో అనౌన్స్ చేస్తూ కూడా తప్పిపోయిన పిల్లలు కూడా అనౌన్స్ చేస్తూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేసి ఉంచారు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా కూడా కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తూ ఉంది. దీపాల అలంకరణలో కూడా ఆ శివునికి ఏదో ప్రీతిపరమైన రోజు కాబట్టి ఎంతో ఇష్టంగా కూడా భక్తులంతా కూడా వచ్చి ఈ దీపాలు అలంకరిస్తూ కూడా పెద్ద ఎత్తున వారంతా కూడా భక్తి భావాన్ని చాటుకునే ప్రయత్నంలో ఉన్నారు. ప్రతి భక్తులు మనతో మాట్లాడించేద్దాం. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? అనంతపురం స్వామి, నార్పల. ఎలా ఉంది దర్శనం? సూపర్ గా ఉంది స్వామి, బ్రహ్మాండంగా ఉంది. చాలా కార్తీక పౌర్ణమి స్వామి, కార్తీక పౌర్ణమి 365 జ్యోతులు అన్ని వెలిగిస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది స్వామి. దర్శనం అంతా బందోబస్తు కిందోబస్తు భలే పెట్టారు స్వామి. సుమారు ఉదయం 4 గంటల నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని లక్ష దీపార్చన కూడా నిర్వహిస్తున్నారు. రత్న చూస్తున్నాం మనము. ఎటు చూసినా కూడా భక్తులు అయితే లక్ష దీపార్చన కోసం పెద్ద ఎత్తున ప్రమిదలు తీసుకొచ్చి ఇక్కడే వెలిగించుకొని తమ కోరికలు కోరుకునే సందర్భం కనిపిస్తూ ఉంది. భక్తాదుల కోసం దేవస్థాన కమిటీ కూడా పెద్ద ఎత్తున ఏదైతే భద్రతా చర్యలు కానీ లేదా స్వామిని దర్శించుకోవడం ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ముఖ్యంగా దీపాలు వెలిగించేటప్పుడు కూడా తగు జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా భక్తులు సూచిస్తూ ఉంది. ఎక్కడ కూడా అజాగ్రత్తగా ఉండద్దు అంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తూ ఉన్నాము. భక్తులంతా కూడా పెద్ద ఎత్తున భక్తాలు వెలిగిస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎట్లా ఉందమ్మా? మీకు ఎన్ని గంటలకు వచ్చారు? దర్శనం అయిందమ్మా? వెలిగిస్తున్నారు దీపాలు. కోరికల కోసమా? చూస్తున్నా తమ కోరికలు నెరవేర్చుకునేందుకు భక్తాదులంతా కూడా ఇప్పుడిప్పుడే కొంతమంది ఇప్పుడు చూస్తున్నారు, కొంతమంది ఉదయం 4 గంటల నుంచి చేరుకున్నారు. స్వామి ఎలా ఉంది స్వామి? ఏర్పాటు అన్ని బాగున్నాయి ఇక్కడ? దర్శనం అయిందా మీకు? ఇట్లా అంతా ఏర్పాట్లు అన్ని కూడా అక్కడ ఇబ్బంది బాగున్నాయి. చూస్తున్నాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా భక్తాదులకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. ఎవరు కూడా నిర్లక్ష్యం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు కూడా దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. రత్న. ఓకే, రైట్. థ్యాంక్ యూ యోగానంద్.